ఎప్పుడు లింగు అని ఒక్కడవే వస్తావు. ఇక మీదులో ఎవరు రారా? వాళ్ళకి చెప్పవా సువార్త? వాళ్ళు ఎవరికి అందించవా? నువ్వు ఒక్కదాని వస్తావు, నీకు ఫ్రెండ్స్ లేరా, చుట్టం లేరా, పట్టం లేరా? వాళ్ళకి చెప్పవా సువార్త? ఎవరికి చెప్పడానంటే ఇది ఎంతమంది ఉన్నారు. ఆడుకునే వాళ్ళు కనబడతారు, తిరిగే వాళ్ళు కనబడతారు, మాంత్రికులు కనబడతారు, దొంగలు కనబడతారు, తాగుబోతులు కనబడతారు. ఎంతమంది కళ్ళకు నీకు అలా కనబడుతున్నారు. నీకు ఎప్పటికీ సువార్త చెప్పాలనిపించట్లేదా? చెప్పాలనిపించట్లేదంటే నీళ్ళు ఎవరు లేరు చెప్పు. పరిశుద్ధాత్మ చెప్పాలి అనిపిస్తుందంటే నీళ్ళు ఎవరు ఉంటారు చెప్పు. పరిశుద్ధాత్మ ఉంటారు. నీకు దారిలో ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా మొదలెట్టచ్చు తెలుసా? లిఫ్ట్ ఇచ్చావు అనుకో, ఏ ఊరు, ఏం చేస్తుంటావు, బిజినెస్ ఏంటి, ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, నాకు కూడా చెప్పు. ఇది అడక్కు. మాట్లాడుతున్నప్పుడు చాలామంది బాధలు చెప్పుకుంటారు. ఎందుకంటే మనిషికి బుద్ధి ఉంటుంది. బాధలు చెప్పేసుకుంటారు, బాధపడతారు. మొత్తం విని బాధ ఏం చెప్తున్నారు మొత్తం విన్న తర్వాత నీ బాధలు పోవాలనుకుంటున్నావు కదా, నీకు విషయం చెప్తాను విను, మనసు నెమ్మది పడుతుంది, కుదురు పడుతుంది. నీకు విషయం చెప్తాను వింటావంటే మొత్తం విని సిలువను కూర్చున్న వార్త చెప్పు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ బాధల్లో టచ్ అవుతుంది.